ఇష్యూ అండ్ ఐ కమ్ టు అగైన్ అందసత్యం గారు, కాపులను స్నేహపూర్వకంగా వ్యవహరించాలని వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్లో ఊహించింది. వ్యూహాలన్నీ బెడిచి కొట్టడంతో ఇప్పుడు కాపులు కమ్మల మధ్య రాజకీయంగా చిచ్చుబెట్టి ఇన్కాష్ చేసుకోవాలనే ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ మధ్యకాలంలో ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా కమ్మలు కాపుల ఐక్యతకు భంగం కలిగే విధంగా కొన్ని వీడియోలను, కొన్ని రైటప్లను వైఎస్ఆర్సీపీ స్పాన్సర్ మీడియా కొనసాగిస్తుంది. ఎట్లా చూడాలండి వాటిని? ఇప్పుడు 5 ఏళ్ల అనుభవం నుంచి వచ్చిన రాజకీయ చైతన్యం వాటిని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలించేటప్పుడు ఏ సామాజిక తరగతికి అనుకూలంగా వ్యవహరించింది, ఏ సామాజిక తరగతి వాళ్లకు ఎక్కువ ఎక్స్పోజర్ ఇచ్చింది, రాష్ట్ర అధికారం ఏ సామాజిక తరగతి చేతుల్లో నడిచింది, ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. తర్వాత ప్రజలు కూడా గతంలోగా రాజకీయ నాయకులు ఉపన్యాసాలు వినే చైతన్యం పొందట్లే. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, చదువు రాని వాళ్ళకు కూడా రాజకీయ చైతన్యం ఉంది. కాబట్టి ఇటువంటి పుకార్లు లేపినా సరే చైతన్యం ఉంటే అవి రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మనం ఇవాళ ఎవరైనా పార్టీ విజయం సాధించాలంటే సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం ఈ రెండిట్లో ప్రజల్ని అనుభవంలోకి తీసుకొస్తే అవి పనిచేయవండి. మనం చూసాం కదా, ఇప్పుడు ప్రజల ఇష్యూస్ ఏమున్నాయో అవి ఎలక్షన్ ఏజెండాగా మారిస్తే ఇవేవి పప్పులు ఉడకవు. ప్రజల సమస్యను ఏజెండాగా మార్చాలి. అంటే గతంలో ఎన్టీ రామారావు అధికారంలోకి వస్తే సారా నిషేధిస్తాని, చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తాని ప్రజల ఇష్యూస్ని ఏజెండాగా మార్చారు. ఇవాళ అటువంటి ఏజెండా ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని వాళ్ళ ప్రణాళికలు చేర్చి దానికి ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు ప్రజలు అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ ముందు డబ్బులు కూడా పనిచేయవు, డబ్బులు పంచితే కూడా ఓట్లు అయ్యారు. ఈ 2 సమయాల్లో కూడా నాయకులు ఎస్టాబ్లిష్డ్ ముఖ్యమంత్రులు డబ్బులు పంచితే కూడా ఓడిపోయారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం మా కులం అని చెప్పుకుంటే ఓట్లు పడవు. కులాల మధ్య ఐక్యత, కులాల సామాజిక చైతన్యం అయితేనే వీటిని రిజెక్ట్ చేసి ఓటేయగలుగుతారు. లేదా డబ్బులకు అమ్ముడుపోయే స్వభావం ఏర్పడుతుంది. అందుకని ఇవాళ అట్టడుగు వర్గాల యొక్క ఎజెండా ఏమిటి, వాళ్ళ సమస్యలు ఏమిటి మీద లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్, సపోజు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో కాపులు 33% ఉందనుకుందాం, మిగతా జిల్లాలో కొన్ని జిల్లాలో 25% ఉందనుకుందాం. మా కాపులు అనుకుంటా వాళ్ళ ఓట్లే వాళ్ళు వేసుకునే పరిస్థితి కాకుండా వాళ్ళ చుట్టూన్నటువంటి బీసీ ఎస్సీ కులాల చైతన్యం చేసి వీళ్ళ 25కి ఇంకో 10-15 జోడు చేసుకుంటే అప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. లేకపోతే మా కులం అని చెప్పుకుంటే మిగతా కులాలు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే ఆగనట్టుంది అనుకునే అవకాశం ఉంది. కాబట్టి క్యాస్ట్ అనేది పూలదండలో దారంలాగా ఉండాలి తప్ప పూలలాగా ఉండేటువంటిది కూడా నష్టం చేస్తుంది. అందుకని సామాజిక చైతన్యంలో భాగంగానే కులాన్ని చూడాలి తప్ప అదే లీడ్ చేయలేదు, అదే అధికారంలో తెప్పించలేదు. దాసరాము గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. కాపులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనాక కాపుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారనేటటువంటి ఒక అభియోగం ఉంది. దానికి చక్కటి నిదర్శనంగా గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా గెలిచాక కాపులు నా ఇంటికి రావద్దు అనే బోర్డు మనం చూసినటువంటి చరిత్రలు కూడా కనిపించినాయి. ఎట్లా స్పందిస్తారండి? ఇప్పుడు ఎన్నికలలో కాంటెస్ట్ చేసేటటువంటి ప్రజాప్రతినిధులుగా రేపు ఎన్నికైనాక కూడా అదే డెడికేషన్ కాపులలో ఉండాలంటే మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారో కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. అదేనండి, మా కులపిచ్చి లేదు, అందరూ సమానం అని చెప్పుకునే వాళ్ళకే కులపిచ్చి ఎక్కువ. ఎవరికి కులాన్ని అంటగడుతున్నారు కాపులకి, వీళ్ళకి కులం లేదు, వచ్చిన బాధ అది. వీళ్ళ కులపిచ్చి లేదు. తమ్ముడు తనోడైనా ధర్మం తప్పరు, ఇల్లు తమ్ముడు తనోడైనా ధర్మం తప్పరు. మనోడేనా వదిలేయి, మనోడేనా ప్రమోట్ చేయి, ఇది లేదు కాపుల్లో. 40-50 ఏళ్ల క్రితం మార్క్సిస్టును దిద్దుతూ రెడ్డి అని పైన రెడ్డి అని ఉంటే వాడి పాస్ మార్క్ చేసిన మహానుభావులు పెద్ద మనుషులు ఉన్నారండి. అది కులపిచ్చి అంటే అది ఈ కాపులకి లేదు. అది కాపులకి ఎప్పుడూ లేదు. ఎప్పుడు మనోడు మనం గెలిచా అధికారంలోకి వచ్చాము మనోడు చేసుకోవాలా అలాంటి ఇట్లా ఎందుకుంటాం, ఎక్కడ ఉంటాం కదా మేమంతా కూడా. అవి లేవు, కులపిచ్చి లేదు. పద్మనాభం గారి గురించి మనం అనుకోవటం ఆయన అనవసరం. ఎందుకంటే ఆయన పద్మనాభం గారిది ఎట్లా ఉంటుందంటే చిన్నపిల్ల మనసత్వం. ఈ రోజు కూడా
ఎత్తితే సంకకి రాడు, దించితే ఏడుస్తాడు. రెండు ఉంటాయి ఆయన దగ్గర. ఊరికనే రియాక్ట్ అవుతాడు, ఆవేశపడతాడు. రాజకీయాలకి కరెక్ట్ కాదు కదా. ఆయనకి ఆయన చెల్లింది ఆ గోదావరి జిల్లాలో వాళ్ళ కుటుంబ పరంగా ఆయనకి అలా కుదిరింది. ఆయన టెంపర్మెంట్స్, ఆయన కోపతాపాలకు అలా కుదిరింది. కానీ అది ఆయన ఏదో వాళ్ళు ఓట్లు వేయలేదనో, ఆయన్ని జాగ్రత్తగా ఆయనతో అండగా ఉండలేదనో ఏదో బాధలో పెట్టుంటాడు. అంతేగాని అంత మాత్రానికి ఆయన ఏదో వాళ్ళ మీద కోపం ఉన్నట్టు కాదు కదా. మరి కోపం ఉండి వాళ్ళందరినీ వెలేసే పరిస్థితి ఉంటే మరి మన రిజర్వేషన్ ఉద్యమాన్ని భుజానికి వేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఎందుకు పనిచేస్తాడు ఆయన? అది ఎంతవరకు కంటిన్యూగా ఉన్నాడా, అయిపోయాడో తర్వాత. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నా, ఆయన మనస్తత్వం చెప్తున్నా. చిన్న పిల్లల్లాగా ఆవేశపడి వెంటనే స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోవటం, ఆవేశపూర్తిగా నిర్ణయాలు తీసుకునే అలవాటు ఆయన దగ్గర ఉంది. కాబట్టి అతని గురించి మనం అంతసేపు మాట్లాడాల్సిన పని లేదు. అయితే ఈ కులానికి, కాపు కులానికి, ఈ కులానికి నష్టం జరిగిందనంటే ఈ కులంలో ఉన్న కుల పెద్దలు, ఈ కులంలో ఉన్న రాజకీయ నాయకులు, ఈ కులంలో ఉన్న వ్యాపారస్తులు, ఈ కులంలో పెద్ద మనుషులుగా చలామణి వల్ల ఈ జాతికి థ్యాంక్ యూ దాసరి రాము గారు, థ్యాంక్ యూ.